एक बार मेला 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 रंजित भाई కొంచెం रंजिता आप आ साइड श्यामला मातरम वंदे मातरम ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुमदामरदां मातरं वन्दे मातरं वन्दे मातरं కొంచెం అన్న సంజీవ్ అన్న రంజిత్ అన్న జరు ఇటు ఇటు వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి వెళ్తా వెళ్తా అటు వెళ్ళండి అటు వెళ్ళండి వెళ్తా అటు వెళ్ళండి అయ్యా గుర్రం చంద్రశేఖర్ గారు జగన భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే గాయే తవ సుశమాశిష మాగే గాయే तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत చెప్పు చెప్పు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం సంక్షేమ రాజ్యంలో ఉన్నామని అంటున్నాం. కానీ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చెందాలని మనం కోరుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా కోరుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది. 1947 మనం ఆగస్టు 15 స్వతంత్రం లభించడంతో దేశ అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. పాత్రికేయుల సంక్షేమ ప్రెస్ క్లబ్ తరఫున కృషి చేద్దామని పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, పిల్లలకు, ప్రింట్ మీడియా సోదరులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం త్యాగదనుల ఫలితమే ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని, అలాగే గత 80 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల వృత్తిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అనేక మంది జర్నలిస్టులు ప్రాణ త్యాగాలు చేసినారు. ఎంతోమంది జర్నలిస్టులు ఎన్నో విషయాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వాళ్ళ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వృత్తిని దైవంగా భావిస్తూ పనిచేస్తున్నారు. ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేదనుకోవడం
సిగ్గుసేట అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు అన్ని విధాల ఒక ప్రభుత్వ గెజిటెడ్ ఎంప్లాయీ లెక్క అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. దేశాభివృద్ధి కానీ పేద ప్రజల కోసం కానీ ఒక స్వతంత్రంగా పనిచేస్తూ స్వేచ్ఛా వాతావరణంలో ఒక ధైర్యంగా పనిచేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఈ రోజులలో జర్నలిస్టులపై దాడులు, ఏ వార్తలు రాసినా, ఈ స్టోరీ రాసినా వేధింపడాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈవెన్ మండల స్థాయి నుంచి మొదలుగా రాష్ట్ర స్థాయి వరకు, దేశ స్థాయి వరకు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి జర్నలిస్టుల గౌరవం కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇంటి స్థలాల విషయంలో కానీ, తర్వాత అక్కడే హెల్త్ కార్డుల విషయంలో కానీ 50% రాయితీ జర్నలిస్ట్ పిల్లలకు కానీ పూర్తి చట్టబద్ధంగా ఇవ్వకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ వస్తుందా రాదా, ఇస్తారా అయ్యారా అనే మనోవేదనతో అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇంటి స్థలాల విషయంలో కానీ ప్రభుత్వము కరెక్ట్ డేట్ నిర్ణయించి అలాగే అందజేయడంతో పాటు జడ్చాల దాదాపు 28 సంవత్సరాల నుండి ఇంటిస్థలాలు ఇవ్వకపోవడము, గత 2 సంవత్సరాల క్రితం ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి జడ్చాల విషయంలో కానీ ఇంటి స్థలాలు అందజేయడము కానీ దాంతోపాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను. ఐజేయు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఎందరో అమరుల త్యాగ ఫలితం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అంటే ఏదో విదేశీయుల నుండి పాలన కాదు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, సామాజిక ఆర్థిక న్యాయం, విద్య అనేది అందినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఇక మన పత్రికా విషయానికి వస్తే పత్రికా రిపోర్టర్ల మీద దాడులు కామన్ అయిపోయినాయి. దీనికి ప్రత్యేక ఒక చట్టం తీసుకురావాలి. ఇప్పటికే రెసిడెన్స్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అడకేసినాయి, హెల్త్ కార్డులు పత్తకు లేవు, అక్రిడేషన్ కార్డుల విషయంలో అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా విధిలేని కోతలు విధించడం వల్ల గ్రామీణ విలేకరులు కానీ మిగతా విలేకరులు చాలా ఇబ్బందులైన పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డులు కానీ అక్రిడేషన్ కమిటీలో విధించిన కోతలు ఎత్తివేయాలని కోరుతూ జై హింద్, జై భారత్. మిత్రులకి అలాగే జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్తున్న మన భారతదేశాన్ని ఇంకింత మన దేశ కీర్తి నింపజేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, అలాగే జర్నలిస్టులు సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల్లో ఒక మంచి పేరును గుర్తింపును తీసుకురావడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయ లోకమంతా ఏకతాటి మీదకి వచ్చి మన సమస్యల పరిష్కారంలో ముందుండాలని, అందరి సహకారం ఐకమత్యంతోనే మన సమస్యలు సాధించుకోవచ్చు. మనం ఇన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మనం అంతా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. అందరం కలిసి గట్టిగా ముందుకు సాగితే సాధించదంటూ ఏముండదనేది నా అభిప్రాయం. మరొకసారి మా జర్నలిస్టు సోదరులందరికీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.